చేయవునా? ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ ఉన్నానండి. ఉదయకాల సమయంలో శుక్రవారం మనం ప్రతి వారం ఇలాగూ మరి వీడియోస్ ఆన్ చేసుకొని మనం ఈ యొక్క ప్రార్థన సమయాన్ని మనం గడుపుతున్నాం. దేవుడు దీవించి మనం ఈ ఉదయకాల సమయంలో చిన్న లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడిన గాక. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకున్నట్లు హృదయములను కురిందం వల్లే కఠినపరుచుకునేది కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాను. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవుడు ఇచ్చిన లేఖన భాగాన్ని మన ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. జకర్యాకు దేవుని వాక్యము మరి ప్రత్యక్షమై ఆనాటి ఇశ్రాయేల్ మీద మరి దేవుడు మరి కరుణావాత్సల్యత కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి దరిద్రుల మీద ఆయన విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఉన్న దేవుడుగా ఉన్నాడు. మరి అయితే ఇశ్రాయేలులు వారి హృదయములు అయితే మరి అదే 10వ వచనం అంటారు, విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టుకుని మీ హృదయమందు సహోదరులలో ఎవనికి నీ కీడు చేయ తలంచుకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ఉన్నారు. అయితే అంతేకాదు, ధర్మశాస్త్రం ద్వారా పూర్వీకులైన ప్రవక్తల ద్వారా యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు కూడా తాము వినకున్నట్లు హృదయములను కురిందం వల్లే కఠినపరుచుకున్నారంట. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీరు పిలిచినా కానీ నేను ఆలకింపను. నేను పిలిచినప్పుడు మీరు ఆలకింపలేదు కనుక మీరు పిలిచినప్పుడు నేను ఆలకింపను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటువంటి మనం ఎలాంటి వారంగా ఉంటున్నాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినే వారంగా ఉండాలి. దేవుడు తన ఆత్మ ప్రేరేపణ మనల్ని ఏమని ప్రేరేపణ చేస్తున్నాడో ఆ ప్రేరేపణ కూడా మనం వినాలి. దేవుడు తన చిత్తానికి ఎలాగూ మరి లోబడమని ఒప్పించమని దేవుడు కోరుతున్నాడు. ఆ విషయాల్లో మనం మరి దేవునికి ఒప్పిదముగా మనం నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. అలా గనక మనం లేకపోతే దేవుడు మనం పిలిచినప్పుడు కూడా నేను వారి మొర ఆలకించను అని దేవుడు ఇక్కడ మరి కఠినంగా మరి జవాబిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. కాబట్టి కఠినంగా జవాబిస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే మన హృదయములను మరి దేవుని విషయాల్లో దేవుడు ఏ విషయాల్లో మనల్ని ప్రేరేపణ చేస్తున్నాడో ఆ విషయాల్లో మనం ఒప్పుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. అయితే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే వారు ఇక్కడ ఆనాటి మరి ఇశ్రాయేలీలు మరి క్రీస్తును ధర్మశాస్త్రాన్ని మరి
ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తిస్తూ ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూ వారి ఆత్మకు వారు లోబడినటువంటి స్థితి గలతీ సంఘంలో పౌలు చూసి దేవుడు వారిని హెచ్చరిక చేశాడు. పౌలు ద్వారా వారిని హెచ్చరిక చేశాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుతాము. 6, 7, 8 వచనాల్లో, యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొంది ఉన్నది ఏం లేదు, పొందకపోవటం ఏమి లేదు, కానీ మరి ప్రేమ వల్లనే కార్యసాధమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించను. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వల్ల కలగలేదు. పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేను. మీరంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొంచున్నాను. మిమ్మల్ని కలవరు పెట్టువాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. చూసారా? కాబట్టి గల్తీలో ఉన్నటువంటి సంఘస్థులు మరి వారు వేరు వేరు ప్రేరేపణలకు లొంగిపోయి దేవుని యొక్క ప్రేరేపణను మరి వారు దేవుడు వేటి విషయంలో ప్రేరేపిస్తున్నాడో ఆ విషయాల్లో వాళ్ళు నమ్మకంగా ఉండలేకపోయారు. అందువల్ల పౌలు వారిని కఠినంగా హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. మీరు సత్యము విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించానో, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాళ్ళ వల్ల కలగలేదు. పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేనని దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మన జీవితంలో మరి దేవుడు ఏ విషయాల్లో మనం ప్రేరేపిస్తున్నాడో ఆ విషయాలకు మనం ప్రేరేపణ కలిగి ఉండాలి. ఏటికి మనం ప్రేరేపింపబడకూడదో వాటికి మనం ప్రేరేపింపబడకుండా ఉండటం అనేది చాలా మంచిది. కానీ దేవుడు ప్రేరేపించే వాటిని మనం వినకుండా ఉండటం, మన సొంత ప్రేరేపణలను ఆధారం చేసుకొని జీవించడం అనేది అది పాపము. అది ఎంతటి పాపం అని అంటే దేవుడు మనం ప్రార్థనను కూడా ఆలకింపని స్థితిలోకి వస్తాడనమాట. దేవుడు మనం ప్రార్థన కూడా ఆలకించలేనటువంటి స్థితి వస్తుంది అనమాట. కాబట్టి మన ప్రేరేపణలు ఎలాగుంటున్నాయనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో నుండి కూడా ఒక మాట చదువుదాము. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయములో నుంచి 7వ వచనం చదువుతున్నమాట. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20వ అధ్యాయము 7వ వచనంలో నుంచి ఒక మాట చదువుతాం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయదురు. సరే, మనం నవ్వులు పాలైనా పర్లేదు, మనల్ని ప్రభు గెలిచినా పర్వాలేదు, మనం ఓడిపోయినా పర్వాలేదు. అంటే మనం ఓడిపోయినా పర్వాలేదు, మనం నవ్వులు పాలైనా పర్వాలేదు. కానీ మరి దేవుడు ప్రేరేపింపగా మనం ఆ ప్రేరేపణకు లోబడటం అనేది చాలా మంచిది. మన ప్రేరేపణలు కాదు లోబడేది, దేవుడు మనం ప్రేరేపించినప్పుడు మనం ఆయనకి లోబడాలి. అది నవ్వులు పాలైనా, అది ఎగతాళితనం అయినా కానీ కొన్నిసార్లు మనం ఏమవుతామంటే నవ్వులు పాలుతనానికి నేను ఓడిపోవాలా ఈ విషయంలో అని చెప్పేసి ఆయన ఒప్పుకోం. కానీ ఇది దేవుని ప్రేరేపణ, ఈ విషయంలో నేను తగ్గిపోవాలా, ఈ విషయంలో నేను తగ్గించుకోవాలా అని అనుకోము మనం చాలాసార్లు. కాబట్టి ఇర్మియా అంటున్నాడు, నేను నవ్వులు పాలయ్యాను, నేను ఓడిపోయాను, అయినా కానీ నీవు నన్ను ప్రేరేపించినప్పుడు నీ ప్రేరేపణకు నేను లోబడితిని అని అంటాడనమాట. ప్రభు యొక్క ప్రేరేపణకి మనం లోబడాల్సినటువంటి వారమై ఉంటున్నాం అన్నమాట. అయితే దేవుని వాక్యంలో నుంచి ఒక 2-3 విషయాలు దేవుని ప్రేరేపణకు మనం లోబడాలి అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. 2-3 విషయాలు చూద్దాము. నిర్గమకాండంలో నుంచి 35వ అధ్యాయము, నిర్గమకాండము 35వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 35, 21. మనం ఏ ప్రేరేపణకు లోబడాలి, ఏ ప్రేరేపణకు లోబడకూడదు అనే విషయాలు కొన్ని మనం చూద్దాం బైబిల్లో నుంచి. 35వ అధ్యాయంలో నుంచి
21వ వచనం చదువుతున్నాను. 21వ వచనం 21. ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తర్వాత ఎవని హృదయము వారిని ప్రేరేపించనో, ఎవరి మనసు వారిని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు యొక్క గుడారం యొక్క పని కొరకై సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణలను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరిని ఆ హృదయములను వారిని ప్రేరేపించనో వారందరూ యెహోవాకు బంగారమును అర్పించి ప్రతివాడును ఆ ముక్కరలను, పోగులను, ఉంగరములను, తాళములను, సమస్తమైన బంగారు వస్తువులను తెచ్చిరి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ప్రత్యక్ష గుడారం యొక్క సేవ కొరకు, నిర్మాణం కొరకు ఇక్కడ కొన్ని వస్తువులు తీసుకొచ్చారు. వాటిలో బంగారం ఉంది, వెండి ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, బట్టలు కూడా ఉన్నాయి. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ ఎవరిని చూపిస్తున్నాయి అంటే ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం కొరకది. అయితే దీనిని మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలంటే సంఘము యొక్క నిర్మాణం కొరకై మనం ఒకరినొకరు ప్రేరేపణ చేసుకొని పురుకొల్పుకొని మరి ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయాల్లో మనం అందరూ ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పేసి అని రక్షణ పొందినటువంటి వారందరినీ ప్రార్థన కొరకు, పరిచర్య కొరకు, పని కొరకై మనం అందరినీ వారిని పోగు చేస్తున్నటువంటి వారిగా ఉంటున్నాం. వీళ్ళే ఎండి, వీళ్ళే బంగారం, వీళ్ళే వస్తువులు, సామాగ్రి, బట్టలు లాంటి వారు అన్నమాట. కాబట్టి అవన్నీ తెచ్చినప్పుడే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం అనేది అక్కడ కనపడుతుంది అక్కడ. కాబట్టి మన జీవితంలో మనం ఈ ప్రేరేపణ కలిగి ఉండాలి. మనం అలా ఎలా ఉంటున్నామంటే మనం పోగు చేస్తున్న దానికి బదులుగా చెదరగొట్టేటువంటి వారి స్థితిగా ఆ దిశగా మనం పోకూడదు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెడగొట్టే దిశగా మనం వెళ్ళకూడదు మనంగా. కాబట్టి మనం పోగు చేయాలి. పోగు చేసి ఆ అర్పణలన్నీ పోగు చేసి ఒక మందిరం యొక్క నిర్మాణం, ఒక చక్కని మందిరం, ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం కొరకు వాళ్ళు ఎలాగూ సొంతంగా ఇష్టపడి ప్రేరేపణ కలిగి వారు చేస్తూ వచ్చారో ఆ విషయాలను మనం ఆత్మీయంగా అర్థం చేసుకొని మనం కూడా సంఘ క్షేమాభివృద్ధి కోసం, ఈ యొక్క సంఘం యొక్క ఆత్మీయమైన నిర్మాణం కొరకై మనం కూడా కలిసి వారితో కూడా మనం పనిచేయాల్సినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఒక చక్కని నిర్మాణం అయింది. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం ప్రభువు చెప్పిన నిర్మాణం ప్రకారంగా ఎప్పుడూ వాళ్ళు సంతోషంగా, ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా వారు ఆ పనిని చేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడి, బంగారం పనికి బంగారమును, అలాగనే ఊరు బెసలేలైనటువంటి వారి పనివారిని వారందరినీ దేవుని ఆత్మతో నింపినట్లుగా అహోలీ బాలును, తర్వాత పనివారిని, ఇట్లా వీళ్ళందరినీ కూడా సమకూరుస్తూ వచ్చారన్నమాట. 35 అధ్యాయం 5వ వచనం చూస్తే మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయుడి. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడును యెహోవా సేవ నిమిత్తము బంగారమును, వెండిని, ఇత్తడిని, నీల ధూమ్ర రక్త వర్ణములోను, సన్నపు నార మేక వెంట్రుకలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లతోలను, సముద్ర వత్సలను, తోళ్లను, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేకమునకు పరిమళ ద్రవ్యమును, సుగంధ సంధారములను, మరి ఇవన్నీ కూడా వారు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఈ నిర్మాణంలో మనమందరం కూడా పాగస్తులుగా ఉండాలి. మనం ఇచ్చేవారంగా ఉండాలి. ఈరోజు మనం ఇవ్వటం అంటే ఏమనుకుంటున్నాం? నేను సేవ చేస్తున్నాను కదా, నేను కానుకలు ఇస్తున్నాను కదా అని చెప్పేసి ఆ కానుకను అక్కడ వేసి వెళ్ళిపోతారు. ఆ దేవుని ఇంట్లో ఏదో పని చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆ పని అని చెప్పేసి అనుకుంటారు. అవి కాదు, అర్పణలు తీసుకురావాలి. అది ఆ అర్పణలు ఏది ఈ లోకంలో అక్కడక్కడ మరి వెండి లాంటి వారు, బంగారం లాంటి వారు, ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? లోకంలో దొరుకుతాయి. వెండి కోసం ప్రయాసపడాలా,
బంగారం దొరకాలంటే ప్రయాసపడాలా, సముద్రంలో వక్సలు బయటికి తీసుకురావాలంటే దానికి ఎంతో ప్రయాసపడాలా. నీ ప్రయాసం వల్ల అనేకులు సమకూర్చబడేటువంటి విధానంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటి, అర్పణ రూపంలో దేవుని కార్యములులోనూ ప్రేరేపించబడాలి. మొట్టమొదటి సంగతిగా అర్పణ రూపంలో ఉన్న దేవుని కార్యాలు, ఆత్మలను సంపాదించే విధానంలో వారి కోసం మనం ప్రయాసపడి ఉండాలన్నమాట. కాబట్టి ఇవన్నీ పోగు చేయబడాల. అందుకనే ప్రభు అన్నాడు, మీలో నుండి యెహోవాకు అర్పణనుగా పోగు చేయడి. మీలో నుండి అని అంత చక్కని మాట ఇది. కాబట్టి మనలో నుండి ఈ అర్పణను మనం పోగు చేస్తున్నటువంటి వారమై ఉంటున్నామనే సంగతిని మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇకపోతే 2 కొరింథీ 9వ అధ్యాయము 2వ వచనంకి వెళ్దాం. 2 కొరింథీ 9వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. 2 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. 9వ అధ్యాయం 2వ వచనం, క్షమించండి, 9వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గురించిన మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు. మీ మనసు స్థిరమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడితిరి అన్నమాట. అనేకులు ప్రేరేపించబడితిరి. ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధుల కొరకైన పరిచర్యను గురించి అన్నమాట. పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్య గురించి మొదట్లోనే ఉంది ఆ విషయం, మనం తెలుసుకున్నాం. పరిశుద్ధుల కొరకైన పరిచర్య చేసే విషయంలో రెండవదిగా మనం ప్రేరేపించబడాలి. పరిశుద్ధుల కొరకైనా మనం చాలాసార్లు మన లోకంలో ఉన్న వాళ్ళని మనం చేయటం కాదు, కానీ పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళని మనం ప్రేరేపించబడాలా. అయితే ఇక్కడ చూడండి, ఎవరిని చూసి ఎవరు అక్కయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడతారు. చూసావా, ఒకరిని బట్టి ఒకరు ప్రేరేపించబడేటువంటి స్థితి ఇక్కడ మనకు కనపడుతుంది. మనం ప్రేరేపించబడకుండా ఇంకొకరు ప్రేరేపించబడాలనంటే అది అయ్యే పని కాదు. చాలాసార్లు మనం ఏమంటామంటే ఎంత విసిగిపోతాము, రేసారిపోతాం. వాళ్ళేంది ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఉన్నాయి. మొదట నువ్వు ప్రేరేపించబడుతున్నావా లేదా, నువ్వు నీ ద్వారా ప్రేరణ కలుగుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడ ఆగిపోయావు, ఏది నిన్ను ఆపేసింది అనేది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మనం ప్రేరేపించబడుకోకుండా అవతలోడు బాగుండాలి, వాడు రావాలి, ఈడు రావాలి, ఎవడు రాడు, ఎవడేం చేయడు. మనం ప్రేరేపించబడకపోతాం అన్నమాట. నీ ప్రేరేపణ ఆత్మ సంబంధమైందని, నీ ప్రేరేపణ దేవుని వలన కలిగిందని, నీ ప్రేరేపణ అది దేవుడే నీకు ఇచ్చాడనేటువంటిది ప్రజలు గుర్తించాల్సినటువంటి వారమై మనం ఉంచుదామన్నమాట. ఇక్కడ పరిశుద్ధుల కొరకైన పరిచర్య గురించినటువంటి ప్రేరేపణ, ఒకరిని చూసి వారు ప్రేరేపించబడుతున్నట్లుగా మనం చూస్తామన్నమాట. 9వ అధ్యాయం 8వ వచనం చూడండి, వారి ప్రేరేపణ ఎలా ఉందో. 9వ అధ్యాయం 8వ వచనం, 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకును దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపలను విస్తరింప చేయగలడు. ఈ రోజున మనం ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయటానికి, సమస్త విధములైన కృపలు అనుగ్రహించడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు ఈ దినాల్లో. మరి మన ప్రేరేపణ ఏమాత్రమై ఉన్నది, ఏ పాటిదై ఉన్నది? దేవుడు పక్కన ప్రేరేపిస్తున్నాడు. ఆయన ఈ కార్యం చేయి, ఈ పని చేయి అని చెప్పేసి దేవుడు నిన్ను ప్రేరేపణ చేసినప్పుడు నువ్వు దానికి ఎందుకు లోబడటం లేదు? కాబట్టి మనం లోబడాల్సినటువంటి వారమై ఉంటున్నాము. దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపణ చేస్తుంది, కాని విషయాల్లో కాదు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు
ఉత్తమమై మరి దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపలను విస్తరింపజేస్తూ ఉన్నాడు ఆయన. పడాలంటప్పుడు మనం 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 ప్రేరేపణ చేసుకోకుండా మనం అలాగూ పడి ఉండటం అనేది అది ఆత్మీయమైన సారమైన అనిపించబడదు. కాబట్టి మన జీవితాల్లో మనం అన్నమాట ఇక్కడ ప్రభు పని కొరకైన పరిచర్యలో ప్రేరేపణ అన్నమాట. తర్వాత 2 కొరింథీ 9:14 కూడా చదువుతున్నాను. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తమైన ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక కలిగిన వాడినై ఉన్నాను. చెప్పన శక్యము కాని ఆయన వరములను గురించి దేవునికి స్తోత్రములు. పౌలు ఇక్కడ వారిని అంటున్నాడు, మీకు వరాలు ఇచ్చాడు దేవుడు, మీకు కృపలు ఇచ్చాడు, మీకు సమస్త విధమైన కృపలు మీకు అనుగ్రహించబడ్డాయి. తర్వాత ఉత్తమమైనటువంటి ప్రతి కార్యాలు ఉన్నాయి. మరి మీరెందుకు ఇలాగూ ఆత్మీయంగా మీరు వెనకబడినారు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. కొరింథీలో సంఘానికి ఉన్నటువంటి కృప కానీ, కొరింథీ సంఘం మీద ఉన్నటువంటి కృపలు కానీ, కొరింథీ సంఘం మీద ఉన్నటువంటి వరాలు కానీ, కొరింథీ సంఘానికి ఉన్నటువంటి టాలెంట్లు కానీ మరి ఏ సంఘానికి లేవు. మరి అన్ని సంఘాల కంటే పెద్ద సంఘం, అన్ని సంఘాల కంటే అతి త్వరితంగా పడిపోయిన సంఘం కూడా కొరింథీ సంఘమే. చాలాసార్లు అనుకుంటాం మనం పెద్ద, మనం గొప్ప అని చెప్పేసి అనుకుంటాం. మనమే పడిపోతాం. జాగ్రత్తగా నీకు ఇచ్చిన కృపలు, నీకు ఇచ్చిన టాలెంట్లు, నీకు ఇచ్చిన వరాలు, నీకు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వరాలు అన్నమాట. మరి వీటిని సరిగ్గా వినియోగించుకోకపోతే పాపంలో జీవించేది ఖాయం. అది పాపంలో నువ్వు జీవిస్తావనేటువంటి సత్యం అనేది చాలా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకో. రక్షణ పొందటం, బాప్తీసం తీసుకోవటం, సంఘానికి వారం వెళ్ళటం ఇది పెద్ద లెక్క కాదు. ఇది పెద్ద లెక్క కాదు. ఆదివారం సెలవు కాబట్టి నీ వెళ్తున్నావు. లేకపోతే ఆదివారం సెలవు లేకపోతే ఆదివారం కూడా వెళ్ళవు కదా. కాబట్టి చాలా మంది ఎలా ఉన్నారంటే వాళ్ళకు వరాలను చూసుకొని, వారి మీద ఉన్న కృపలు చూసుకొని పొలగటానికి ఉపయోగపడుతున్నారు, పరిచర్య చేయడానికి ఉపయోగపడటం లేదు. దేవుడు బాధ అదే. కొరింథీ సంఘం విషయంలో పౌలు వ్యక్తం చేసినటువంటి అదే. వాళ్ళ లాస్ట్కి ఎలాంటి పాపాలు చేశారు? మొదటి కొరింథీ పత్రిక అంతా మనం చూస్తే వాళ్ళు చేసిన పాపాలు అన్ని కాదు, వాళ్ళలో అన్ని పాపాలు వచ్చినాయి. ఆ పాపాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు ఉదయకాల సమయంలో, కానీ వారు అన్ని పాపాల్లో జీవించారు వాళ్ళు. 2 కొరింథీ మళ్ళీ తిరిగి పౌలు పత్రిక రాసి వాళ్ళని మీరు ఈ స్థితిలో ఉంటే ఇలా నష్టపోతారని చెప్పేసి మళ్ళీ వాళ్ళని హెచ్చరిక చేసి రాసేయడం అన్నమాట. వాళ్ళకు వారి వరాలకి ఏం తక్కువ లేవు, కృపలకి ఏం తక్కువ లేదు, కానీ వారిలో ఉన్న టాలెంట్లు ఏం తక్కువ లేవు, కానీ వాటిని సక్రంగా వినియోగించకపోవటం వల్ల వారి జీవితాలు అలాగ తగలడినాయి అన్నమాట. కాబట్టి మనం అలాగ ఉండకూడదు. కాబట్టి దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దాన్ని కాపాడుకోవాలి. ఆ వరం ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడకపోతే ఏదో పాపాన్ని అంటగట్టి ఆ పాపంలో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకుందాం, చక్కబరుచుకుందాం. ప్రభు పని విషయంలో నీ ఆసక్తి ఎలా ఉంది, నీ ప్రేరేపణ అనేది ఎలా ఉందనేది ప్రభు రెండోదిగా అడుగుతున్నాడు. ఒకటి, ప్రభు యొక్క మందిర నిర్మాణం కొరకైనటువంటి ఆ కార్యముల కొరకైనటువంటి అర్పణల రూపంలో నీ ప్రేరేపణ ఎలా ఉన్నది. రెండోది, ప్రభు పని కొరకై, ప్రభు పరిచర్య కొరకై నీ ప్రేరేపణ ఎలా ఉన్నది అనేది మనం చూస్తామంట. చివరిలో 2వ తలంపులో మనం దాంట్లో ఒక మాట కూడా చదువుకుందాం. హగ్గయి గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 4వ వచనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఒక మాట చదువుదాం. హగ్గయి గ్రంథం 1:14 చదువుదామంట. యెహోవా యోధా దేశపు అధికారియగు షల్తీయేలు కుమారుడైన జెరుబ్బబెలు యొక్క మనసు, ప్రధాన యాజకుడకు యెహోయాదా యొక్క ఆ కుమారుడైన యెహోషువ మనసు, శేషించిన జనులందరి మనసులను
ప్రేరేపింపగా వారందరూ కూడి వచ్చిరి అన్నమాట. ఎన్నో సంవత్సరాలుగా వారి నిర్లక్ష్యం వలన, వాళ్ళ అలక్ష్యం వలన పాడైపోయినటువంటి దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని వారు తిరిగి నిర్మాణం చేయటానికి మరి దేవుడు ఎంతగానో వాపోయాడు. ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంబు వేసిన ఇళ్లలో నివసిస్తారా, ఇది మీకు సమయమా అని చెప్పేసి దేవుడు వాపోతూ ఉన్న సందర్భాలలో కొంతమంది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డారు. వాళ్ళు ఈనాటి దేవుని సంఘం ఎక్కడ చూసినా పడిపోయి ఉంది, ఎక్కడ చూసినా పడిపోయింది. సరైన ఆరాధన లేదు, సరైన ప్రార్థన జరగటం లేదు, సరైన పరిచర్య లేదు. ఆ దినాల్లో ఎంత ఆనందించేవారమో దేవుని మందిరాల్లో. మరి ఒక చిన్న ప్రార్థన కూడికి జరిగినా, ఒక సంఘ పరిచర్య జరిగినా, ఒక సువార్త కూడికి మనం బయటికి వెళ్ళినా ఎంతగా ఆనందించేవాళ్ళమో. అబ్బో అది అది మనం చెప్పడానికి మనకి సరిపోదు, అంతగా ఆనందించాం. ఈ రోజున ఆనందం కనపడుతుందా? మరి లేదు. అందుకనే దేవుడు కూడా వాపోతూ ఉన్నాడు. అయితే హగ్గయి దినాలలో కొంతమందిని ఇక్కడ మనం చదివాం. అధికారులను ప్రేరేపించాడు, యాజకులను ప్రేరేపించాడు, తర్వాత జనులందరినీ ప్రేరేపించినట్లుగా జనుల మనస్సులను, తర్వాత యాజకుల మనస్సులను, అధికారుల మనస్సులను 14వ వచనంలో మనం చూసాం. వారు ప్రేరేపించినప్పుడు వారు ఏం చేశారు అంటే దేవుని వాగ్దానం తీసుకొని దేవుని పని చేయటానికి వారు ప్రేరేపణ కలిగి వారు ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు ముందుకు వచ్చారు. కాబట్టి మనం ముందుకెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. ఇంకొక సంగతి చెప్పేసి నేను ముగించేస్తాను అన్నమాట. ఇంకొక సంగతి కూడా చెప్తాను. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం అన్నమాట. చివరిగా ఈ మూడవ విషయం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఇక్కడ తెస్సలోనికీ సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేని యందు ప్రేరేపించబడుతున్నారు? దేవుని అందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయాలను ప్రేరేపించబడుగాక అంటాడు. ఇక్కడ తెస్సలోనికీయులు వీళ్ళు విగ్రహారాధనలోంచి బయటకు వచ్చారు. విగ్రహారాధన భయంకరమైన పరిస్థితుల్లోంచి వారు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ తెస్సలోనికీయులకు విగ్రహారాధన నుంచి బయటకు వచ్చారు, కానీ వాళ్ళకి అనేకమైన సందేహాలు ఉన్నాయి. అవన్నీ పౌలు ఈ 2 పత్రికల్లో వారి సందేహాలన్నీ పూడ్చాడు. ఈ తెస్సలోనికీయులు క్రైస్తవ జీవితం జీవించడానికి, తర్వాత దేవుని సేవా ఫలమును పొందటానికి, విశ్వాస జీవితంలో పవిత్రంగా వాళ్ళు ఎలా జీవించాలో దాని విషయంలో, తర్వాత క్రైస్తవ నడక నిరీక్షణతో ఎలా నడవాలి అనేటువంటి విషయంలో, తర్వాత చివరిగా మనం చూస్తే క్రీస్తు రాకడకు ఎలా సిద్ధపడాలి అనే విషయాల్లో వీళ్ళు పరిపూర్ణంగా సిద్ధపడినట్లుగా ఉన్నారు. అయితే పౌలు లాస్ట్లో చెబుతున్నాడు వీళ్ళకి ఒక మాట. ఏమంటున్నాడంటే, మీరు ఇంత మాత్రంగా ఉంటే సరిపోదు, క్రీస్తు రాకడ వరకు మీరు కలిగి ఉండాల్సినటువంటి విషయం, ఇంకా ప్రాముఖ్యమైన మరొక విషయం ఉంది. అదేంటంటే మీరు ప్రేమలో, తర్వాత ఓర్పులో, ఈ 2 విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఈ 2 విషయాల్లో మీరు ఉండాలని చెప్పేసి ఈ ప్రేరేపణ మీలో ఉన్నందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు పౌలు. ఇవి కూడా చూశాడు పౌలు వాళ్ళలో. అయితే ఇవి లేవనే కాదు, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వారి విశ్వాసపు పరుగులోను, ప్రేమ పరుగులోను, ఓర్పు అనే పరుగులో ఈ 3 విషయాల్లో వాళ్ళు గెలిచారు. వాళ్ళు ఆల్రెడీ సరే గెలిచారుగా, దీంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి పౌలు వదిలేట్లా ఆ విషయాలని మరలా నొక్కి ఒక్కాణిస్తూ ఏమన్నాడంటే, మీ ప్రేమ ఎలా ఉందో చూసుకోండి, మీ ఓర్పును మీరు కాపాడుకోండి అంటాడు లాస్ట్ వరకు అన్నమాట. ఈ రోజున మరి ప్రేమ, ఓర్పులు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దైవ ప్రేరేపణ ఉన్నాయా?
ఒకరినొకరు మనం ప్రేమించుకుంటున్నావా? ఒకరినొకరు మనం ఓర్చుకుంటున్నామా? ఈ ప్రేరేపణ సరైనది కాకపోతే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు, గుర్తుపెట్టుకో. మనం మన ప్రేమ, మన ఓర్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓర్పు లేకపోతే మన జీవితాల్లో ఈ విశ్వాస యాత్ర జీవితాన్ని మనం కొనసాగించలేము. ఓర్పు చాలా, ప్రేమ ఎంత గొప్పదో దానికి మించి ఓర్పు కూడా అంత గొప్పది. ఓర్పు ఎంత గొప్పదో ప్రేమ కూడా అంత గొప్పది. కాబట్టి అన్నిటిని మరి ఓర్పు మన లోకములో దైవత్వానికి క్రీస్తులో దైవత్వానికి తేడా ఏంటి చెప్పండి? క్రీస్తులో ఓర్పుతో కూడినటువంటి ప్రేమ ఉన్నాయండి. లోకంలో ఎవరు చూసినా ఒకరు ప్రేమించవచ్చు కానీ ఓర్పు లేదు కదా. కాబట్టి అందుకని అవి దైవత్వాలు కాలేదు, దైవములు కాలేకపోయినాయి, ఓడిపోయినాయి అవన్నీ. కానీ క్రీస్తు ఓర్పుతో కూడినటువంటి ప్రేమను కలిగినటువంటి క్రీస్తు ప్రభువారు అన్నాడు. క్రైస్తవులుగా మనం ఈ ప్రేరేపణ కలిగి ఉండాలి. ఏ ప్రేరేపణ అంటే, ప్రేమలో నేను ఉన్నానా, నన్ను నేను దాచుకుంటున్నానా, ఓర్పు, నాలో ఉన్న ఓర్పుని సహనాన్ని దేవుని కొరకై నేను జాగ్రత్తగా కనిపెట్టి ఉంటున్నానా అనేటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం చూడాల్సినటువంటి వారమై ఉంటున్నాం అన్నమాట. అందుకని 2వ అధ్యాయం 13వ వచనం అంటాడు చూడండి. 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను సత్యం మిమ్మల్ని నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకును. ఇక్కడ ప్రభువే ప్రేమించాడు. ఇక్కడ ప్రభువు వలన ప్రేమింపబడిన వారులారా అని దేవుడు వారిని 3 ఆధిక్యతలు ఇచ్చాడు. ఒకటి ఏమన్నాడు? సహోదరులారా అన్నాడు. రెండవది ఏమన్నాడు అంటే పరిశుద్ధులు అని అన్నాడు. మూడవది ఏమన్నా అంటే రక్షణ పొందిన వారని ప్రభువు ఒప్పుకున్నాడు వారి గురించి అన్నమాట. కాబట్టి మన ప్రేరేపణ ఎలాంటిదిగా ఉంటుంది, ఏ విషయాల్లో మనమాట ప్రభు ఒకటి అర్పణ రూపంలో దేవుని మందిరం కట్టడానికి మనం ప్రేరేపించబడాలి. రెండవది ప్రభు పని కార్యాల నిమిత్తమై మనం ప్రేరేపించబడాలా. మూడవదిగా సంఘం యొక్క క్షేమాభివృద్ధి. మూడవది నేను ఇప్పుడు చెప్పింది సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాల్సింది అన్నమాట. అది ఆ విధానాల్లో మనం ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందకపోతే క్రీస్తు రేపు నేను లెక్క అడుగుతాడు ఆయన. అందుకని మనం ఈ 3 విషయాల్లో మనం దేవుని కోసం మనల్ని ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. ఈ 3 విధానాలలో ఏ విధానం కోల్పోయినా కానీ దేవుడు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు జవాబు రానీడు. మీరెవరు నా అంటాడు. నేను ప్రేరేపణ చేసినప్పుడు మీరు వెలిగించబడకపోతే మీరు ప్రార్థన చేస్తే నేను ఎందుకంటాను? నాకు మాత్రం రోషం లేదన్నట్టుగా మరి అంట. కాబట్టి ప్రభు మనం ప్రేరేపణ చేస్తున్నప్పుడు ప్రభు మాట మనం విందాం, లోబడదాం. కాబట్టి సంఘము కట్టే విషయంలోనైతేనేమి, సంఘ పరిచర్య విషయంలోనైతేనేమి, లేకపోతే సంఘం యొక్క క్షేమాభివృద్ధి విషయంలోనైతేనేమి దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో ఆ విధానానికి లోబడి దేవుడు మన ప్రార్థన సక్సెస్ చేసుకుందాం కాక. అలాగే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ. ప్రైజ్.